మంజుల గారు మీరే వంట చేయబోతున్నారు? కాకరకాయ వేపుడు స్టఫ్డ్ కాకరకాయ అని కూడా అనొచ్చు. ఓకే, స్టఫ్డ్ కాకరకాయ. సో దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారండి? కాకరకాయలు, ఉప్పు, కారము, నూనె, ఎల్లుల్లిపాయలు. ఓకే అండి, ఫస్ట్ ఏం చేసుకోవాలి? కాకరకాయలు ఇలా వస్తాయి. మనం ఫస్ట్ ఏమంటే ఇది ఇటు కట్ చేసేసుకొని పైన గీకాలన్నమాట. కొంచెం చెక్కేసేసి ఇది కట్ చేసేసుకొని పైన తీసేసేయాలి. ఓకే, తీసేసి మధ్యలో గీత పెట్టుకోవాలి. ఓకే, మీరు ఆల్రెడీ పెట్టి తీసుకొచ్చినట్టున్నారుగా. ఓహో, మనం దీంట్లో స్టఫ్ చేసుకుంటామా? ఓకే అండి. నెక్స్ట్ ఏం కావాలండి దాంట్లోకి? ముందు కారము, ఉప్పు, ఎల్లిపాయలు గ్రైండ్ చేసుకోవాలి, పెట్టుకుంటాం మనం. ఓకే, ఉప్పు, కారం, ఎల్లిపాయలు. ఓకే, ఇది కారం ఏమంటే ఇప్పుడు ఒక కొలతతో కారం తీసుకున్నాం అనుకోండి, అదే ఈక్వల్ రేషియోతో ఉప్పు తీసుకొని ఓకే మిక్సీలో వేసుకొని ఎల్లిపాయలు వలవకుండా ఇట్లా చిన్న పొట్టు తీసేసి యాక్చువల్గా ఇట్లా కూడా వేసేసుకోవచ్చు. అంటే మొత్తం ఇట్లా వేసేసుకొని వేయించేసుకొని ఓకే ఇట్లా తీసేసుకొని వేయించు. ఓకే, గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే 1:1 రేషియోలో తీసుకోవాలా? కారం ఎంత తీసుకుంటే ఉప్పు కూడా అదే రేషియోలో. యాక్చువల్గా ఇది కారం ఏమంటే పికిల్స్ కి వాడే కారం అనమాట. ఎక్కువ కారం ఉంటుంది, చూడడానికి ఎర్రగా ఉంటది కానీ కారం ఎక్కువ ఉండదు. ఓకే, మనం ఓన్లీ ఎక్కువ పచ్చళ్ళు గుజ్జు ఎక్కువగా ఉండాలి కాబట్టి మనం ఇలాంటి కారాన్ని తీసుకుంటాం. ఎక్కువ ఇంట్లో నేను ఇదే కారమే వాడతాము, అందుకనే ఓకే అండి. మంట ఉండదు ఇది కారం ఎక్కువ. అవునా? ఉప్పు ఒకటి, కారం, ఎల్లిపాయలు. ఇది యాక్చువల్గా ఏమంటే ఇట్లా పౌడర్ చేసి పెట్టుకుంటే మనము కాకరకాయలలోకి కాదు, వంకాయలలోకి, బెండకాయలోకి, దొండకాయలోకి, దేంట్లోకైనా సరే ఫిల్ చేసేసుకోవచ్చు. అంటే బెండకాయ, దొండకాయలో వాటిలో కూడా స్టఫ్డ్ చేసేసుకోవచ్చు. బెండకాయ అటు ఇటు కట్ చేసి మధ్యలో ఇట్లా చేసేసి అది సేమ్ ప్రొసీజర్. వెజిటేబుల్ మారుతుంది అంటే మనం ఎక్కడికైనా బయట నుంచి వచ్చినాం అనుకోండి, జస్ట్ 5 minutes లో మనకి కావాలి, చిన్న మూకులు బయట వేసుకొని చేసేస్తే జస్ట్ 2 minutes 3 minutes లో అయిపోతుంది. చాలా ఈజీ అనమాట. ఓకే, చాలా ఈజీ. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇది యాక్చువల్ గా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది, టేస్టీ ఉంటది. డీప్ ఫ్రై వద్దు, మనకి హెల్త్ కి కావాలనుకుంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు, కానీ టైం పడుతుంది కొంచెం. ఓకే, ఇంత నూనె వేసుకొని ఇవన్నీ వేసుకోవచ్చు. అట్లా కాకుండా మామూలుగా మనము డీప్ ఫ్రై లాగా కూడా పకోడీలు అవన్నీ వేయించుతాం కదా, అట్లా టైప్ లో చేసుకోవచ్చు. సిరి నూనె కాయినట్లుంది. ఓకే, మీ ఇలాంటి పిల్లలు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. నూనె మీరు చెప్పారు కాబట్టి నేను ఒక అడుగు వెనక్కి వేసానండి. మంచిది. అంటే కొంచెం పచ్చిగా ఉంటది కదా, ఆయిల్ తగలంగానే కొంచెం పేలుతూ ఉంటాయి. మామూలుగా ఇది దేంతో కాంబినేషన్ బాగుంటుందండి తినడానికి? రైసా? అంటే పప్పు ఏదైనా పెట్టుకుని నంచుకుని తినడానికి? ఉట్టి పప్పు కలుపుకొని తింటే ఇంకా బాగుంటది టేస్ట్. దీన్ని నంచుకుని తింటూ ఉంటే అందులో అవుట్ సైడ్ ఫుడ్ కూడా హెల్త్ కి అంత మంచిది కాదు కూడా కాబట్టి. ఆ ఊరి రుచులు ప్రోగ్రామ్ వచ్చినాక మనకి ఏదైనా ఐటమ్ కావాలనుకోండి, చేయాలని తెలియదు. సపోజ్ కాకరకాయలు ఉన్నాయి, మీలాంటి వాళ్ళకి తెలియదు ఎలా చేయాలి అని. అవును, అది మా స్టఫ్డ్ కాకరకాయ చేయాలి అని చెప్పేసి మీరు గూగుల్లో పెట్టేస్తే ఇది ఎట్లాగూ వచ్చేస్తుంది, మీకు నెట్ లో పెట్టేస్తున్నారు అన్ని. అవును, వచ్చేస్తుంది. మాలాంటి వాళ్ళకి ఇప్పుడు కొన్ని ఐటమ్స్ రావు, ఇప్పుడు లేటెస్ట్ ఉంటాయి, అవి కూడా చేస్తున్నారు, మీరు పెడుతున్నారు బాగా. మొన్న చూసాను ఈ తప్పిలెంట్లు, తప్పల చెక్కలు అవన్నీ అంటారు. అవన్నీ ఏమంటే మాకు రావు కాబట్టి కొంచెం, అంటే మాకు వచ్చు రావని కాదు, కానీ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి కదా, వచ్చినట్టు కూడా కాకుండా అవి ఈజీగా ఉంటున్నాయి మాకు కూడా. అంటే ఎలా చేయాలి ఏది అని ప్రిపరేషన్ తో సహా యూట్యూబ్ లో ఉంటుంటే మాకు చాలా ఈజీగా కూడా ఉంటుంది. అంటే క్వాంటిటీ కూడా ఎంత ఉంది ఎంత అని చెప్తున్నారు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. అదే కదా. సో ఎప్పుడైనా ఛానల్ మిస్ అయినా అంటే ఒక్కొక్కసారి మనకి చూడడానికి కుదరదు కదా, సో వెంటనే మీరు యూట్యూబ్ లో కానీ ఈజీగా చూసేయచ్చు, సో ప్రాబ్లం కూడా ఉండదు. రాగి సంకటి మంచిదని అన్నారు. మాకు రాగి సంకటి ఇక్కడ ఏరియాలో చేసుకోరు రాగి సంకటి. అవును, కాబట్టి రాగి సంకటిలో వంటలు అని చెప్పేసి కొడితే మీవన్నీ వచ్చినాయి, చాలానే వచ్చినాయి రాగి సంకటిలో. ఇక యాక్చువల్ గా అవి ఇంకా స్టార్ట్ చేస్తాం మేము. ఇంకా రాగి సంకటి చాలా మంచిది కూడా కదా హెల్త్ కి. మా బేసిక్ కాన్సెప్ట్ అదండి, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వంట ఉంటుంది కాబట్టి ప్రతి వంట అందరికీ తెలియాలని చెప్పే కాన్సెప్ట్ మీదే మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది అనమాట. సో లోపల ఆటోమేటిక్ గా అంటే ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నాం, లోపల కూడా వేగుతుందా? ఇది టైం పడుతుంది కొంచెం, మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి. డీప్ ఫ్రై అయితే ఈ పాటికి అయిపోయేది అసలు.
అయిపోయినాయండి సిరి అయిపోయి వచ్చినాయి ఇంకా. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేసానా అండి? ఇది అయ్యే లోపల ఏవైనా ఉంటే ఓకే. సో డీప్ ఫ్రై చేసుకుంటే మాత్రం కొంచెం తొందరగా అయిపోతుంది. కొంచెం ఆయిల్ తక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ వీటిల్లో కారం పెట్టాలి. వెల్లుల్లిపాయ, కారం, ఉప్పు కలుపుకున్న గ్రైండ్ చేసినది. కావాలంటే దీంట్లో కొంచెం అవసరమైతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఓకే. టేస్ట్ బట్టి ఇష్టమైతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ అట్లాంటివి వేసుకుంటే బాగుంటాయా? నాకు ఎందుకో అంటే చిన్న డౌట్ వచ్చింది. అంటే ఏమో మరి ఇది ఇట్లా చేసుకుంటే ఇది ఎల్లిపాయ కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఓకే. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ధనియా పౌడర్ అవన్నీ వేసి ఒకసారి నేను కూడా ట్రై చేస్తా కొత్తది ఎలా వస్తుందో. సో నెక్స్ట్ అండి ఇంకొక పెన్ను పెట్టేసుకుని నేను స్టవ్ వెలిగించి కొంచెం నూనె వేసుకో. కొంచెం నూనె. ఎక్కువ ఆయిల్ అయితే ఇప్పుడైతే అవసరం లేదు, జస్ట్ ప్యాన్ కి అప్లై చేసుకోవడానికి మాత్రమే. అయిపోయినట్టే రెసిపీ. ఓకే. బౌల్లోకి తీసేసుకోవడమేనా అయితే? చాలా ఈజీ రెసిపీ, కాకపోతే కొంచెం ఇవి వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. సిరి స్టఫ్డ్ కాకరకాయ రెడీ. ఓకే. చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. స్టఫ్డ్ కాకరకాయ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసేపోతున్నాను. చాలా బాగుందండి, అసలు చేదుగా లేదనమాట. సో కారం ఉప్పు కూడా అంటే నేను 1:1 రేషియోలో తీసుకున్నారు కదా, ఉప్పు కొంచెం ఏమైనా ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను. బట్ కారం ఎలా ఉందో కారంకి తగ్గట్టుగా ఉప్పు కూడా ఉంది. చాలా టేస్టీగా ఉందండి. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ తొందరగా చేసేసుకోవచ్చు రెసిపీని కూడా, ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ ఆయిల్ తక్కువగా తినాలనుకునే వాళ్ళు కూడా జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని వీటిని ఫ్రై చేసేసుకుని జస్ట్ ఇలా స్టఫ్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసేయండి.